హలో, వెల్కమ్ టు వినయ్ తెలుగు ట్రావెలర్. చూసారు కదా, వినయ్ తెలుగు ట్రావెలర్ ఆఫీస్లో ఉన్నాను. అమెరికన్ ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ అక్కడ రెండు ఉన్నాయి. పైన వీటీటీ టీషర్టు ఆది గిఫ్ట్గా ఇచ్చాడు, అది డిజైన్ చేయించి. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం సోనీ ఆల్ఫా A7S3 కొన్నామండి ప్రొడక్షన్కి, ప్రకాష్ పిక్చర్స్కి. అయితే అది బాగుంది, చాలా బాగుంది, మంచి క్వాలిటీ. తర్వాత ఒక అడుగు ముందుకేసి FX3 కొన్నాను. FX3 సోనీ ఆల్ఫా FX3 అనమాట. సినిమా లైన్, సీ లైన్ కెమెరా అంటారు, సినిమా లైన్ అది. సో మూవీస్ అన్ని బాగా తీయొచ్చు మంచిగా, లో లైట్లో కూడా చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్. దాని తర్వాత FX6 ఉంది, అది నెట్ఫ్లిక్స్ ఎప్రూవ్డ్. FX3 కాదు, అది FX6 ఇప్పుడు అవైలబిలిటీ చాలా కష్టంగా ఉంది. యూజ్డ్ కెమెరానే $10,000 వరకు ఉంది, ఇదైతే $4,000 నార్మల్ కెమెరా. FX3 బ్రాండ్ న్యూ. సోనీ ఆల్ఫా A7S3 వచ్చేసి మనకి $3,500 వరకు ఉంది. ఇండియాలో ప్రైజెస్ మీరు కింద కామెంట్ చేయండి, ఎవరన్నా ఫోటోగ్రఫీ లవర్స్ ఉన్న ఈ కెమెరాల గురించి, సోనీ కెమెరాల గురించి, DSLRల గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటే. ఈ బాక్స్లో వచ్చింది, బెస్ట్ బైలో కొన్నాను. బెస్ట్ బై సంబంధించిన వీడియోలన్నీ కూడా నేను ఆన్లైన్ షాపింగ్ అంతా, బెస్ట్ బై స్టోర్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ గురించి మొత్తం స్టోర్ అంతా 2 పార్ట్ల కింద వీడియో చేశాను, అదంతా చూడండి. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా మనం యూ కెన్ స్టార్ట్ అన్బాక్సింగ్ ది కెమెరా. లెట్స్ బిగిన్ ద వీడియో. సో సోనీ సినిమా కెమెరా, సీ లైన్ కెమెరా మనం ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్యాకేజ్ చాలా డిఫరెంట్గా ఉంది. యూజువల్గా అయితే బ్లాక్ కలర్ బాక్స్ వస్తుంది యాక్చువల్లీ, కానీ ఇది వచ్చేసి ఏంటంటే మనకి నార్మల్ మన కార్డ్బోర్డ్ టైప్ వచ్చింది. చూడండి, సినిమా లైన్ FX3 ఆల్ఫా, సినిమా లైన్ FX3 ఆల్ఫా వచ్చింది. అదిరిపోయింది, చూడండి, అదిరిపోయింది అసలు, సూపర్ అన్నమాట కెమెరా. 35mm ఫుల్ ఫ్రేమ్, ఈ మౌంట్ ఫుల్ ఫ్రేమ్ అనమాట కెమెరా. సో డీటెయిల్స్ అవన్నీ ఇచ్చాడు ఇక్కడ. సోనీ సీల్ ఏమి ఉండదండి, ఇలానే ఉంటుంది. బట్ జెన్యూన్ సోనీ ప్రోడక్టే మనకు దొరుకుతుంది. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి చార్జర్, C టైప్ చార్జర్ కేబుల్ ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్ కేబుల్తో ఎంటర్ అయింది. తర్వాత మాన్యువల్ బుక్స్, సోనీకి సంబంధించిన కెట్లిస్ట్ బ్రౌజ్ కూడా ఉంది యాక్చువల్లీ. అంటే కలర్ గ్రేడింగ్ సంబంధించిన ఏయో మొత్తం అంతా ఇచ్చారు. sony.com కెట్లిస్ట్. తర్వాత ఈ మెమరీ చిప్స్, సోనీకి టఫ్ అని ఉంటుంది, టఫ్ చాలా మంచిది అనమాట, ఆ మెమరీ చిప్లే వాడతాం. తర్వాత ఇవన్నీ ఇంకా మీకు తెలిసినాయి కదా, ఇవన్నీ బుక్స్ అవన్నీ ఇస్తాడు, గైడెన్స్ గురించి, ఇంకా వాళ్ళ వెబ్సైట్ గురించి, డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ గురించి, మాన్యువల్ బుక్ అన్నీ ఇస్తాడు. తర్వాత వన్స్ ఇక్కడ ఓపెన్ చేసిగానే మనకి కెమెరాకి సంబంధించిన సేమ్ చూడండి, సేమ్ FX6 కూడా ఇదే ఉంటుంది, సేమ్ అదే ఇచ్చేసాడు, హ్యాండిల్ కూడా ఇచ్చేసాడు డైరెక్ట్గా. ఇక్కడ కావాలంటే మీరు అటాచ్ చేసుకోవచ్చు. వావ్, సూపర్ గైస్. సో సినిమా లైన్ కాబట్టి ఇది, ఇక్కడ మీరు చూసినట్లయితే పెద్ద జాక్స్ ఉన్నాయి ఇన్పుట్కి. నార్మల్ కేబుల్, ఆక్స్ కేబుల్ కాకుండా చాలా పెద్ద జాక్స్ ఇచ్చాడు. సో ఏంటంటే మీకు ల్యాగ్ ఉండదు, హై క్వాలిటీగా పెర్ఫార్మెన్స్ అని ఉంటుంది రికార్డింగ్లో కానీ అన్ని విషయాల్లో కానీ. సో ఇక్కడ చూసినట్టయితే కంట్రోల్స్ కూడా ఇక్కడ ఇచ్చేసాడు డైరెక్ట్గా. సో సినిమా కెమెరా కాబట్టి కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చాడు. ఈ హ్యాండిల్ ఆడియో కూడా మనకి ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. వైర్లెస్ మైక్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ యాక్సెసరీ సినిమా లైన్ కెమెరాకి. సో ఇది పక్కన పెడతాను. సో నెక్స్ట్ కెమెరా ఎక్కడ ఉందో చూసారు కదా, బాక్స్ ఇప్పటివరకు ఎలా ఖాళీ అయింది, ఇక్కడ ఇంకేం కనబడట్లేదు. ఇక్కడ ఒకటి కెమెరా ఇక్కడ ఉంది గైస్, ఇక్కడ చక్కగా ఒదిగి ఉంది, లోపల ఒదిగి ఉంది. ప్యాకెట్ చూడండి సార్ ఎలా ఉందో చూడండి, వైట్ కలర్ వ్రాప్తో చక్కగా నీట్గా వ్రాప్ చేశాడు చక్కగా. ఒకసారి బయటికి తీసానంటే బయటికి తీస్తాను, ఒక్క నిమిషం ఆగండి, మిగతా ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓకే, యథావిధిగానే సోనీ చార్జర్ అండి ఇది. సోనీ ఛార్జింగ్ కేబుల్, దీనికి పెట్టి బ్యాటరీ ఇందులో పెట్టాలన్నమాట, దాంట్లో పెట్టాలి బ్యాటరీ. సో ఫైనలీ బ్యాటరీ అనేది ఇక్కడ ఉంది.
బ్యాటరీ అండ్ పైన మనకి ఇప్పుడు నార్మల్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి ఉంటుంది కదా, ఫ్లాష్ కానీ లేకపోతే పైన వైర్లెస్ మైక్ కానీ పెట్టుకోవడానికి. సో అది సపరేట్గా ఇచ్చాడు యాక్చువల్లీ. స్క్రూస్ కూడా ఉన్నాయి బిగించుకోవడానికి. యూజువల్గా ఏంటంటే మనకి సినిమా లైన్ కెమెరా అయినప్పటికీ ఇలాంటివి ఎవరో ఆప్షనల్గా ఇచ్చాడు అనమాట, కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. సో ఇది పక్కన పెడదాం మనం. బ్యాటరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రజెంట్ బ్యాటరీ కూడా మనకి ఛార్జీ పెట్టాలి కదా ఇప్పుడు బ్యాటరీ. సో బ్యాటరీ కూడా పక్కన పెడుతున్నాను. సో బాక్స్ అయితే ఎంటీ అయిపోయింది ప్రజెంట్. మనకి ప్రజెంట్ బాక్స్ ఎంటీ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇదంతా ఒకసారి క్లోజ్ చేసేసి నేను సోనీ సినిమా లైన్ నాకు చాలా బాగా నచ్చింది. బాక్స్ అయితే బాక్స్ పక్కన పెట్టేసిన. ఇప్పుడు కెమెరా మీకు చూపించే టైం వచ్చేసింది. ఇన్ని రోజులు ఫొటోస్లో వీడియోస్లో చూడడమే, డైరెక్ట్గా చూస్తున్నా. వావ్ 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 వావ్, ఒక్కసారి చూడండి. కలరే డిఫరెన్షియేషన్ చేస్తాడు ఆల్రెడీ. సినిమా లైన్ అనగానే ఆ కలరే మారిపోయింది. ఫస్ట్ థింగ్ గ్రే కలర్ చూడండి ఎంత బాగుందో. ఆ గ్రే కలర్ అనగానే మీకు అసలు వావ్ సూపర్ ఉంది అసలు. ఇప్పటివరకు కెమెరాస్ అన్ని బ్లాక్లో చూసాను, ఇప్పుడు ఇది గ్రే కలర్లో చాలా చాలా బాగుంది. ఫుల్ ఫ్రేమ్ సినిమా కెమెరా. ఇక్కడ కూడా పైన చూసారు కదా సినిమా లైన్ అని ఇచ్చాడు పైన. సినిమా లైన్ FX3 సినిమా లైన్ సోనీ. ఇలా దీనికి మన సోనీకి ప్రైమ్ లెన్సెస్ అని ఉంటాయి, జీ మాస్టర్ లెన్స్ ఉంటాయి. అవి పెట్టామంటే సిగ్మా లెన్స్ ఏదైనా వాడుకోవచ్చు, బట్ జీ మాస్టర్ నేను వాడుతున్నాను ప్రజెంట్. అది కనుక ఇవి దీంతో పెట్టామంటే ఇంకా అసలు క్రేజీగా ఉంటుంది. హ్యాండిల్ కూడా చాలా బాగుంది, ఈజీగా మన చేతులు ఫింగర్స్ ఇక్కడ ఉండి ఈజీగా షూట్ చేయడానికి అన్ని యాంగిల్స్లో. బట్ సినిమా లైన్ కెమెరా అనేప్పటికీ ఎక్కువ హ్యాండిల్తో మన చేతులతో దీన్ని ఆపరేట్ చేయం. ఎక్కువ మనకి దీంతోనే ఉంటుంది. ఎలా అంటే రిగ్గో లేకపోతే గింబల్కో, డీజే రోనిన్ S3 సరే కదా, గింబల్ రెడీగా ఉంది ఇక్కడ. దాంతో ఇప్పుడు సింకప్ చేసి సెటప్ చేయాలి. సో ఇక్కడ కూడా ఇచ్చాడు పైన ఎక్స్టెన్షన్ కావాలంటే ఎంత క్లిప్ ఇచ్చాడు అనమాట. ఆల్రెడీ దీనికి ఇచ్చాడు యాక్చువల్లీ, నేను ఇవ్వలేదని చెప్పాను, బట్ ఉంది దానికి ఫ్లాష్ ఎక్స్ట్రా సాకెట్ అక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 1 2 3 4 5 5 స్లాట్స్ ఇచ్చాడు మొత్తం. ఏమన్నా మీరు యాక్సెసరీస్ యాడ్ చేసుకోవడానికి చాలా పెద్దవి సినిమా కెమెరాకి యాడ్ చేసుకునేలాగా ఇచ్చాడు అనమాట. సో స్క్రీన్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఎలా తీయొచ్చు స్క్రీన్ ఈజీగా. ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్, బ్యాక్ కావాలంటే అన్ని యాంగిల్స్లో మనం పెట్టుకోవచ్చు దీన్ని. ఎలా కావాలంటే ఎలా పెట్టుకోవచ్చు స్క్రీన్. వాహ్ సూపర్ ఉందండి. ఒక్కసారి దీని సెన్సార్ చూద్దాం. సెన్సార్ మిర్రర్లెస్ కెమెరాస్ సినిమా కెమెరాలన్నీ. సో సెన్సార్ ఉంటుంది, 1 ఇంచ్ పైనే సెన్సార్ ఉంటుంది. సో అది మెయిన్ సెన్సార్, అదే మనకి మొత్తం క్రియేట్ చేసే లోపల. మీరు చూసారు కదా సెన్సార్ ఎలా కనబడుతుంది లోపల. అది దిస్ ఇస్ ద సెన్సార్ విచ్ మేక్స్ బ్యూటిఫుల్ ఆసమ్ సినిమాటిక్ ఫుటేజ్ రికార్డ్ చేస్తూ ఉంటుంది సెన్సార్. లెన్స్లో నుంచి దీని మీద పడుతుంది డైరెక్ట్గా. సో ఇది ఎప్పుడు చాలా జాగ్రత్తగా మనం క్లోజ్ చేసి ఉంచాలి. ఇప్పుడు దీనికి జీ మాస్టర్ ప్రైమ్ లెన్సెస్ ఫిట్ చేద్దాం. ఇప్పుడు మనకి సోనీ జీ మాస్టర్ లెన్స్ని నేను ఫిట్ చేస్తున్నాను. ఇప్పుడు జీ మాస్టర్ని జీ అని ఇలా ఆరెంజ్ కలర్లో ఇక్కడ ఉంటుంది, ఇదే ప్రైమ్ లెన్సెస్. సో దీనికి ఇది ఏంటంటే 2470 అండి. ఇది 2470 22.8x2470 జీ మాస్టర్ లెన్సెస్ సోనీ. ఈ లెన్స్ ఫిట్ చేస్తున్నా. ఇంకా మూవీ వస్తుంది, ఇంకా మామూలుగా ఉండదు. లెన్స్ చూపిస్తాను చూడండి. సో లెన్స్ ఎలా ఉందో సూపర్ అనమాట ఇంకా. సో ఫస్ట్ మనం దీన్ని ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసి దీనికి ఇది ఓపెన్ చేసి 2 ఇలా వైట్ డాట్స్ ఉన్న దగ్గర మనం ఎగ్జాక్ట్గా ఫిట్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. చేసిన తర్వాత దీన్ని ఇలా తిప్పామనుకోండి కెమెరా లాక్ అయిపోయింది. సో చాలా చాలా హెవీగా ఉంది ఇప్పుడు కెమెరా. ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు. సో మనకి కంట్రోల్ ఉంటుంది అలా పెట్టుకుంటే. ఇది అసలైన సినిమా. ఇప్పుడు మనకి స్టార్టర్ అంటే A7S3 సరిపోతుంది. ఇంకా FX3 కూడా వెళ్తే ఇంకా బాగుంటుంది సినిమాలు. ఫస్ట్ మనం మూవీ క్రియేటర్స్కి, కంటెంట్ క్రియేటర్స్కి చాలా బాగుంటుంది ఇది. మెయిన్లీ మూవీస్, షార్ట్ మూవీస్ కానీ ఫుల్ లెంత్ మూవీస్ కూడా తీసేయచ్చు దీంతో.
బట్ ఇట్స్ నాట్ నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్. FX6 నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్ అనమాట. సో చూస్తే మీకు సైడ్ నుంచి చూస్తే అర్థమవుతుంది ఎంత పొడుగుంది అనేది. ఓకే, సో బ్యాటరీకి అర్థం ఫస్ట్ ఎంత ఛార్జింగ్ ఎంతవరకు ఉందో ఛార్జింగ్ చూద్దాం. చూసి ఆన్ చేసి అసలు దీనికి సంగతి చూద్దాం ఒకసారి. బ్యాటరీ వేసాను, మెమరీ కార్డ్ లేదు ఇందులో, సో మెమరీ కార్డ్ కూడా ఆన్ చేయాలి. బట్ అయితే ఆన్ చేద్దాం కెమెరా. సో ఆన్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు, పైన సైడ్కి ఇవ్వలేదు. ఆన్లో ఉండాలి యాక్చువల్లీ. ఓకే, ఆల్రైట్. కెమెరా ఆన్ అవ్వట్లేదు యాక్చువల్లీ. సో ఛార్జింగ్ బ్యాటరీ అనేది ఛార్జింగ్ పెట్టాలి యాక్చువల్లీ. ఫస్ట్ నేను లాస్ట్ టైం కూడా A7S3 కొన్నప్పుడు కూడా అదే పరిస్థితి. బ్యాటరీలో కొంచెం కూడా ఛార్జింగ్ లేదు యాక్చువల్లీ, కొంచెం అంటే కొంచెం కూడా లేదు. సో నా దగ్గర ఆల్రెడీ ఛార్జ్ చేసిన ఎక్స్ట్రా బ్యాటరీ ఉంది. సో ఇది ట్రై చేద్దాం. ఆసమ్ పెట్టేసిన. ఇప్పుడు ఆన్ చేద్దాం మళ్ళీ. ఓ ఆన్ అయిపోయింది, సూపర్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంటని అడుగుతుంది. సో ఇంగ్లీష్ ఫస్ట్ ఎంటర్, డేట్ అండ్ టైం ఎంటర్ చేయమంటుంది. న్యూయార్క్ ఈస్టర్న్ టైము. ఎస్. డేట్ ఫార్మేట్ ఇయర్ మంత్ కాదు, మనకి మంత్ డే ఇయర్ ఉండాలి అమెరికాలో. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈరోజు డేట్ ఎంతో చూడాలి. 21 జూన్. 21 జూన్ అంటే వెనక్కి వెళ్తాం బెస్ట్ మనం. ఇది మంత్ యాక్చువల్లీ. సో ఫస్ట్ జూన్ కదా 6, తర్వాత 21, తర్వాత 2022 కదా, 2022 చేస్తున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు అమెరికాలో జూన్ 21 ట్యూస్డే, ఆల్మోస్ట్ 9:25 అయింది టైము. PM 9:25 PM, 9:25 PM. ఆసమ్. ఓకే, వచ్చేసింది. ఆన్ అయిపోయింది గైస్ కెమెరా. మైక్ కూడా పనిచేసేస్తుంది ఆల్రెడీ. ఫ్రంట్ లెన్స్ ఓపెన్ చేశాను నేను. ఫ్రంట్ లెన్స్ ఓపెన్ చేసిన వెంటనే చాలా ISO 100లోనే ఉంది. సో చాలా ISO చాలా తక్కువ ఉందండి యాక్చువల్లీ. ISO తక్కువ ఉండటం వల్ల చూడండి మొత్తం బ్లాంక్ వస్తుంది లెన్స్ ఓపెన్ అయినా సరే. ఇక్కడ గాలి వస్తుంది. ఇక్కడ ఏంది, నేను దగ్గర పెట్టుకున్నాను కదా ఇలా, ఇక్కడ నుంచి గాలి వస్తుంది. సో ఫ్యాన్ ఉంది లోపల. సో ఈ సైడ్కి గ్యాప్ ఉంది కదా, ఇందులోంచి హీట్ అంతా కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగేస్తుంది. C-line కెమెరా కాబట్టి అన్ని కెమెరాలకు ఉండదు, పెద్ద హై అండ్ కెమెరాస్కి మాత్రమే ఇలా ఉంటుంది. ఫ్యాన్ ఎగ్జాస్ట్ ఉంది ఇక్కడ బయట, మిగతావన్నీ ఎయిర్ కూల్డే ఉంటుంది. సోనీ FX3 ఎక్కడ కొన్నాను ఏంటి, బెస్ట్ బై స్టోర్ ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. అలానే ఈ కెమెరాతో తీసిన నైట్ ఫుటేజ్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ వినయ్ తెలుగు ట్రావెలర్.